ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వసారి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రచారంలో చెప్పినట్టుగా 5 సంతకాలు చేస్తామని చెప్పారు. ఆ 5 సంతకాలు నిన్న ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత బాధ్యతలు స్వీకరించినాక మొదటి సంతకం ఏపీ డిఎస్సి ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై మొదటి సంతకం చేశారు. తరువాత రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేశారు. మూడో సంతకం పెన్షన్ల పెంపు, పెన్షన్లు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరు మార్చి ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. నాలుగో సంతకం నైపుణ్య గణన అనే దాని మీద చేశారు. ఐదో సంతకం అన్నా క్యాంటీన్లు, పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు గురించి 5వ సంతకం చేశారు. గత ప్రభుత్వ హయాంలో డిఎస్సి ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు కూడా సరిగ్గా నోటిఫికేషన్ ఇవ్వలేదు. పరిశ్రమలో పెట్టుబడి రాకపోవడం వల్ల ఎవరికి ప్రైవేటు ఉద్యోగాలు కూడా లభించలేదు. దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 24% నిరుద్యోగత రేటు ఉంది. నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకొని 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటనపై తొలి సంతకం చేస్తున్నానని చంద్రబాబు నాయుడు తెలిపారు. మూడవ సంతకం పింఛన్ల పెంపు. పాదయాత్రలో ఎన్నికల హామీలో భాగంగా పింఛను చంద్రబాబు నాయుడు 4,000 పెంచుతానని పింఛను నెలకు 4,000 ఇస్తామని చెప్పారు. అందులో ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని చెప్పారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి మొత్తం 7,000 జూలై నెలలో ఇస్తారని, మొత్తం 3 నెలల పెన్షను జూలై నెల పెన్షన్ కలిపి మొత్తం 7,000 ఇస్తామని తెలిపారు. దివ్యాంగుల పింఛను కూడా 6,000కు పెంచుతామని చెప్పారు. వారికి బకాయిలతో కలిపి జూలైలో 12,000 ఇస్తారు. ఇంకా కొన్ని కేటగిరీ దివ్యాంగులకు ఇంకా ఎక్కువ రావచ్చు అని చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ భోజనాలని ప్రవేశపెట్టారు. 2019లో వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక అన్నా క్యాంటీన్ మూసివేయడం జరిగింది. మరలా అన్నా క్యాంటీన్ తెరిచేదానికి చంద్రబాబు నాయుడు సంతకం చేశారు.